హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మొత్తం అయితే వర్షం అయితే ఫుల్ అండి. మాకెళ్ళైతే రాయలసీమలో ఇంకా చల్ల చల్లగా ఉందని చెప్పేసి అల్లం టీ పెట్టానండి. చాలా బాగుంటుంది అల్లం టీ కదా. ఈ గొంతు ఏదన్నా కోల్డ్ అయినా జలుబు చేసిన అల్లం టీ సూపర్ ఉంటుందండి. దాంట్లో 2 ఇలాచీ వేసి చేసుకున్నామంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే టీ ఉడుకుతుంది. ఇలాంటి టైంలో బాగుంటుంది కదా అల్లం టీ. అయితే టీ పోసినాను, మా సార్కి ఇచ్చేసి వచ్చి నేను తాగుతానండి. తాదాం రండి అందరం. నేను తాగుతున్నాం తారు బాబు. చికెన్ మామ లేదని పొద్దున్నుంచి తినలేడండి. బుంగమూతి పెట్టుకొని ఎలా కూర్చున్నాడో చూడండి. తాదాం రండి ఫ్రెండ్స్, అల్లం టీ. అది వాళ్ళ పప్ప మీద పప్ప నేను ఉపాసం ఉన్నాను పప్ప అని బుంగ ఎలా పెట్టినాడు చూడు ఫేసు. వాళ్ళ పప్పనేమో అదో సెల్లులో మునిగిపోయినాడు పాపం. అదో ఎలా అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్. నేను తినలేను పప్ప, పాయమమ్మ అయినందుకు తినలేను అంటున్నాడు. ఎలా చెప్తున్నాడో చూడండి. తినలేడు అంటాడు. ఎలా పిలుస్తున్నాడో చూడు వాళ్ళ పప్పని. చెప్తున్నాడు మూగి భాషతో, నేను మమ్మ తినలేను పప్ప నచ్చి అది మూలుగుతు. నమస్తే పప్ప, నమస్తే పప్ప అని ఏడుస్తున్నాడు. టీ తాగుతున్నాడులే. టీ తాగినాక ఎలా చేస్తున్నాడు. చల్లేస్తావు టీ. పుట్ట తీసుకొని పోవాలంట షాప్కి, చికెన్ షాప్కి. లేపేసే వాళ్ళ పప్పని పాపం. టీ తాగనీయకుండా లేపేసి చూడండి ఫ్రెండ్స్. అది చూడండి. రా పప్ప తెచ్చుకుందాం అని అంట. అన్న తెస్తాలే. పడేసే ఎంతసేపు పప్ప అర్సనిక రాదని చెప్పడానికి. చూడండి, వాళ్ళ పప్పనేమో సెల్లు పట్టినాడండి. వాడిని పట్టించుకోవట్లేదు చూడండి. చెవులో ఇయర్ ఫోన్స్. వాడు అమాయకంగా ఎలా చూస్తున్నాడు. నమస్తే పప్ప. ఇప్పటికి 2 సార్లే నమస్తే పెట్టబట్టి. నాకు స్నాక్స్ అన్నా ఈ పప్ప అంటున్నాడు తారుబాబు. సెల్లు అంట పక్కకు పెట్టు పప్ప సెల్లు, నాకు స్నాక్స్ ఇయ్యని అంటున్నాడు వాడు. ఇస్తాడంటలేనన్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.